పర్చేస్ చేయడం చాలా సింపుల్. జస్ట్ మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏదైతే ప్రోడక్ట్ కావాలో ఫస్ట్ అది కార్ట్లోకి యాడ్ చేసుకోండి. సో నేను ఈ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాను. మీ సైజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అది కార్ట్లోకి యాడ్ అయ్యాక మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ఎలా కావాలంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మీరు కస్టమర్కి అయితే మీరు ఎంత మార్జిన్ వేసుకుంటున్నారు అని చెప్పేసి ఆ మార్జిన్తో పాటు మీరు యాడ్ చేయాలి. ఆర్ ఎల్స్ మీకైతే వితౌట్ మార్జిన్ ఓన్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. Hey guys, so people are doing it. So it's been too late. అంటే ఈ మంత్ జస్ట్ 3 వీడియోస్ పోస్ట్ చేసినట్టున్నా. నేను కొంచెం బిజీ ఉండే, అంటే వీడియోస్ రికార్డ్ చేయడానికి కానీ దేనికి టైం లేకుండే. యాజ్ యూ ఆల్ నో మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పేసి, లైక్ వేరే ఇంటికి వచ్చినామని చెప్పేసి. సో ఇక్కడ అన్నీ కొంటున్నప్పుడు ర్యాండమ్గా నేను ఒక్కొక్క వెబ్సైట్ త్రూ కొన్ని కొంటున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ మీషోవి. సో హోమ్ డెకార్ అండ్ ఆర్గనైజేషన్ కోసం నేను చూస్తుంటే బేసిక్గా మీషోలో ఎఫోర్డబుల్ అనిపించాయి. బికాజ్ మనం బయటికి వెళ్ళి అంటే నిజంగా మనకి ఏమైనా నచ్చి ఒక స్పెసిఫిక్ బ్రాండ్ ఆయిల్స్ ఇక్కడ తీసుకోవాలి అంటే వేరు. మనం ర్యాండమ్గా స్టఫ్ ఉంటున్నప్పుడు బయటికి వెళ్ళి ట్రావెలింగ్ అది అంతా కాకుండా ఇప్పుడు మెయిన్ పరిస్థితి బాగాలేదు, మళ్ళీ కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. సో అందుకే నేను మీషోలో పర్చేస్ చేశాను. నాకైతే క్వాలిటీ పరంగా చాలా నచ్చాయి, అన్నీ వితౌట్ ఎనీ డ్యామేజ్ వచ్చాయి నాకైతే. సో ఇప్పుడు నేను ఆర్గనైజేషన్ అండ్ డెకర్కి రిలేటెడ్ మీషో త్రూ ఏం పర్చేస్ చేశాను అనేది ఒక హౌల్ వీడియో చేస్తున్నాను. అండ్ దానిలో మీకు అవన్నీ చూపిస్తాను, అవి ఎంత ప్రైస్కి వచ్చాయి నాకు, అండ్ ఆల్సో అవి ఎలా పర్చేస్ చేశాను, అవి ఎలా యూజ్ చేయబోతున్నాను అనేది కూడా నేను అన్నీ చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా, అండ్ వాటి యూజెస్ ఏంటి అని కూడా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నా ద ఫస్ట్ వన్ ఇస్ దిస్. ఇది కిచెన్లోకి నార్మల్గా రవ్వ పప్పు ఇవన్నీ పోసుకుంటాం కదా, సో దానికోసం ఇది 1 kgది. 1 kg అంటే మనకి బేసిక్గా 1 kg అంటాం, కానీ కొన్ని 975 ml, కొన్నేమో 1 kg వరకు వస్తుంది. బికాజ్ ఇట్ డిపెండ్స్, మనం పప్పు పోస్తే ఒకలాగా ఉంటుంది, రవ్వ పోస్తే ఒకలాగా ఉంటుంది కదా, సో అట్లా అనమాట. ఇట్ వేరీస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి తీసుకున్నా. లోపలంతా గ్లాస్ ఉంది అండ్ పైన వచ్చి స్టీల్, అండ్ ఇది కూడా అంతే స్టీల్ ఉంది. సో వెయిట్ మరీ హెవీగా లేవు, బాగున్నాయి, హ్యాండ్లింగ్ ఈజీగా ఉంది, అండ్ స్పేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది అనిపించింది. అండ్ దాట్ టు ఇక్కడ మనం చూసుకోవచ్చు, లైక్ ఈ బాక్స్లో ఏది ఉందని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నార్మల్గా రెగ్యులర్ స్టీల్ బాక్సెస్లో అయితే మనం ఓపెన్ చేసి చూడాలి కదా ఏమున్నాయి లోపల అని చెప్పేసి. సో ఇది అట్లా కాదు. అండ్ ఇది ఒకటి. సో ఇది దీంతో కంపేర్ చేసి ఇంకా స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది, బికాజ్ వెయిట్ తక్కువ ఉంది కదా, సన్నగా ఉన్నది కాబట్టి ఎక్కువ పెట్టుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇదొకటి వేసుకున్నా, అదొకటి ఇదొకటి. సో మనకి ఏది ఎక్కువ మంచిగా అనిపిస్తే నెక్స్ట్ టైం అది రిపీట్ చేయొచ్చు కదా అని. ఇది కూడా కంప్లీట్ గ్లాస్ విత్ స్టీల్. సో ఇదొక 5 తీసుకున్నాను. సెట్ వస్తాయి, ఒక 5 సెట్. నేను ఇది ఎంత ప్రైస్ అయింది మీషోలో అని చెప్పేసి నేను ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, మీషో గురించి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు. లైక్ స్టూడియో ఓపెన్ అయ్యాక నేను చేస్తున్నప్పుడు ఏదన్నా ఫ్యాబ్రిక్ నార్మల్గా ఇంట్లో రీసేల్ చేయాలంటే ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా, ఏమన్నా చెప్పండి అని చెప్పేసి. సో ఈ వీడియో త్రూ నేను మీషో గురించి చెప్దామనుకున్నా. మీషో అనేది ఒక యాప్ త్రూ విచ్ మీరు 0 ఇన్వెస్ట్మెంట్తో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. లైక్ మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకొని నార్మల్గా అందులో పిక్చర్స్ అలాంగ్ విత్ ద ప్రైజెస్ ఉంటాయి, లైక్ మీకు వచ్చే ప్రైజెస్. మీకు అందులో కస్టమర్కి ఎంతకు అమ్ముతున్నారు అని చెప్పేసి మీ మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళ అడ్రస్ ఇచ్చి ఆర్డర్ చేసేస్తే ఆ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి వెళ్ళిపోతుంది. అండ్ మీరు ఎంత మార్జిన్ అయితే యాడ్ చేసుకున్నారో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. సో మీరు ఇన్వెస్ట్ ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఆ పిక్చర్స్ మీ గ్రూప్లో ఆర్ మీ సర్కిల్లో షేర్ చేసి వాళ్ళకి కావాలంటే మీ మార్జిన్ యాడ్ చేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేయడమే, మీకు మనీ వచ్చేస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇంట్లో నుంచి కొంచెం మనీ ఎర్న్ చేయాలి అనే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ యాప్. సరే, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి. ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. నాకు ఇది చాలా నచ్చింది యాక్చువల్లీ. మా బెడ్రూమ్, లైక్ నాది ప్రణయ్ది రూమ్ పింక్, అండ్ పింక్ కాదు, లైక్ పింకిష్ లావెండర్ కైండ్ ఆఫ్ షేడ్తో వచ్చింది. వైట్ అండ్ పింక్ టోన్స్తో వచ్చాయి. సో అక్కడ మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను. 3 స్టాండ్స్ వస్తాయి ఇలా. సో ఐ షో ఇట్ టు యూ. సో ఇలా 3 స్టాండ్స్ వస్తాయి.
ఇక్కడ మనం నట్స్ పెట్టుకోవడానికి అంటే వాల్కి ఇలా పెట్టేస్తాం కదా, సో ఇలా వస్తుంది 1 2 and 3 ఇలా 3 వచ్చాయి. అండ్ వీటి మీద సో మనకి ఇవి వస్తాయి. సో ఇది లివ్, లాఫ్ అండ్ లావ్. సో ఇలా మనం 3 స్టెప్స్లో పెట్టుకోవచ్చు. ఇది బెడ్రూమ్లో నాకు బాగుంది అనిపించింది, మా రూమ్కి ఇది మ్యాచ్ అవుతుంది అని అనిపించి నేను ఇది తెప్పించుకున్నాను. అండ్ ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి, లైక్ చాక్లెట్ కలర్ అంటే డార్కిష్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అండ్ ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయి. నాకు ఇది సెట్ అవుతుంది అనిపించి మా రూమ్కి తెచ్చుకున్నాను. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ పెట్టుకొని ఇక్కడ చిన్న చిన్న పాట్స్, ప్లాంట్స్ అంటే ఇంకా ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. నీట్గా అనిపిస్తుంది మనకి, వాల్కి బాగుంటుంది అనిపించింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్. ఇది మనం నార్మల్గా ఇంట్లో కేక్స్ చేస్తుంటాం కదా, నేనైతే బేకింగ్ అంటే ఇష్టం నాకు, అంటే అంత పర్ఫెక్ట్గా రాదు, కాకపోతే ఇంట్లో వరకు మనం చేసుకునేటట్టు వచ్చు. సో ఇవి తెప్పించుకున్నాను. సో ఐ విల్ షో ఇట్. వెయిట్. సో ఇలా మనం బేక్ చేసుకున్నాక కేక్ డెకార్ చేస్తాం కదా, సో దానికోసం ఐసింగ్ చేసాక క్రీమ్ వేస్తాం కదా, సో దానికోసం అని చెప్పి సో ఇన్ని టైప్స్ వచ్చాయి. అండ్ ఇది బేసిక్ మోడల్. సో ఇదా మనకి ఫ్లాట్స్ అలా ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు మనం. ఇది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది, సో ఇదొకటి తెప్పించుకున్నాను. వీటన్నిటి ప్రైజెస్ నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను అండ్ వాటి పిక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో మీషోలో ఏంటి అంటే లింక్స్ ఉండవు, వాళ్ళకి కోడ్స్ ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్లో వీటన్ని ప్రోడక్ట్స్ కోడ్స్ అయితే ఇస్తాను. సో ఇఫ్ మీరు ఏదైతే ప్రోడక్ట్ కొనడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ కోడ్ని మీషోలో సెర్చ్ చేస్తే మీకు ఆ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్. ఇది కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఇక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు మనం వాల్కి ఇలా. ఇంకా నేను పెట్టుకోలేదు, లైక్ మీకు చూపించాక పెట్టుకున్నామని చెప్పేసి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఏంటి అంటే నార్మల్గా మనకి బ్యాటరీస్తో వస్తాయి ఇలాంటి లైట్స్. సో ఇక్కడ బ్యాటరీతో పాటు మనం అడాప్టర్కి కనెక్ట్ చేసి నార్మల్గా ఎలక్ట్రిసిటీతో కూడా వర్క్ అవుతుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడే కాదు, సో ఓన్లీ బ్యాటరీతోనే కాదు. సో ఇద్దరు ఇలా అన్నా అలానే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది కనెక్ట్ చేశాను నేను, నియాన్ కలర్స్ది తీసుకున్నాను నేను. ఇందులో పింక్, ఎల్లో అండ్ బ్లూ ఆర్ సంథింగ్ ఏదో ఉంది. ఇదైతే మల్టీ కలర్, మనకి ఏ రూమ్లో పెట్టుకున్నా సెట్ అయిపోతుంది అనిపించినది. సో ఇది తీసుకున్న. లైట్ కూడా చాలా బ్రైట్గానే వస్తుంది. అండ్ ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. మరి దయ్యంలాగా అనిపిస్తున్నానేమో ఇక్కడ, ప్లీజ్ డోంట్ మైండ్. లైట్ ఆఫ్ చేస్తే ఇలా వస్తుంది, మీకు ఒక ఐడియా ఉంటుంది లైట్ ఆఫ్లో ఉంటే అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. సో ఇలా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద వన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ ఎ కిచెన్ లైనర్. నార్మల్గా మనం డిషెస్, కడాయిస్ ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నప్పుడు కింద పేపర్ వేస్తాం కదా, పేపర్ వాటర్ పడ్డా ఏదైనా తడిచిపోతుంది అండ్ ఊరికే లైక్ డస్ట్ కూడా అకామిడేట్ అవుతుంది బాగా. సో దాని బదులు ఇవి కొంచెం మందం ఉంటాయి మనకి, ఇవి యూస్ చేసుకోవచ్చు, చాలా నీట్గా కూడా ఉంటుంది. సో ఇలా వచ్చేస్తుంది రోల్ అకార్డింగ్ టు అవర్ కిచెన్ సైజ్, అంటే షెల్ఫ్ సైజ్ ఏదైతే ఉందో బాక్సెస్ సైజ్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం కట్ చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. సేమ్ ఇదే లైనర్ నేను మీషోలో ఆర్డర్ చేసుకోకముందు ఇక్కడ దగ్గర స్టోర్లో పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ దీనికన్నా డబల్ ఉన్నట్టుంది ప్రైస్ అక్కడ, డబల్ ఆర్ ట్రిపుల్ ఐ డోంట్ రిమెంబర్, బట్ దీనికన్నా ప్రైస్ ఎక్కువ ఉంది. నేను ఈ మీషోలో ఈ ప్రైస్కి చూసి నిజంగా షాక్ అయినా, ఏంది ఇంతకు వస్తుందా అని చెప్పేసి. సో ఎమ్మటే ఆర్డర్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ మొన్న నేను తీసుకున్నప్పుడు ఈ సైజ్ ఒకటి, కొంచెం పెద్ద సైజ్ ఒకటి, రెండే తీసుకున్నాను. ఒకసారి చూద్దాం అసలు క్వాలిటీ వైజ్ ఎట్లా ఉంటుంది, మంచిగా ఉంటే తీసుకుందామని చెప్పేసి. సడన్గా నేను మీషోలో ఈ ఆర్డర్ చేస్తున్నప్పుడు చూసేటప్పటికి సేమ్, బట్ మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి నాకు. సో నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను చూడండి ప్రైస్ కూడా. ఇదొకటి. అండ్ ఇందులో వేరే కలర్ కూడా ఉన్నాయి, మరి అవి గోల్డ్ షేడ్ అనమాట. నేను ఫస్ట్ మొన్న కూడా ఇవే తీసుకున్నాను, సో మ్యాచ్ అవ్వాలని చెప్పి సిల్వరే తీసేసుకున్నాను, లైక్ మెటల్ షేడ్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్.
నార్మల్గా మనం పట్టు చీరలు ఆర్గనైజ్ చేసుకోవడం చాలా కష్టం నాకైతే, బికాజ్ మనం మంచిగా ఐరన్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు చిన్నోడు ఉన్నాడు, తీస్తాడు ఇలా ఇచ్చేస్తాడు. సో అలా కాకుండా మనం పట్టు శారీస్ అన్న ఏదైనా వర్క్ శారీస్ మనకి నార్మల్ రెగ్యులర్గా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏమంటారు, కొంచెం కాస్ట్లీ శారీస్ లేకపోతే పట్టు మనం నీట్గా పెట్టుకోవాలి, ఎమ్మటి మడతలు పడిపోతాయి అనుకున్నవి ఇలా ఇందులో పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ డ్రెస్సెస్ అయినా సరే సో అరేంజ్ చేసుకుంటే నీట్గా అనిపిస్తాయి. ఇప్పుడు చిన్నవి కూడా ఏమన్నా కొత్త బట్టలు అన్నిట్లో కలిసిపోకుండా పెట్టుకోవాలి అంటే అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి ఆర్డర్ చేశాను. నేను ఇవి ఆర్గనైజ్ చేసుకున్నాక కూడా నేను ఒక వీడియో తీసి చూపిస్తాను. యాజ్ ఐ సెట్ బిఫోర్ కిచెన్ టు వీడియోలో కూడా చెప్పిన, ఇల్లు అంతా కంప్లీట్లీ ఆర్గనైజ్ ఇంకా చేసుకోలేదు, ఇంకా మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాం. సో ఇవి ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నా, ఎట్లా యూస్ చేస్తున్నా అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇది నార్మల్గా మనకి నైట్ పార్టీస్ చేసుకున్నప్పుడు ఆర్ఎల్స్ క్యాండిల్ లైట్ డిన్నర్స్, ఇంకా లేకపోతే నార్మల్గా ఇంట్లో బర్త్డే డెకార్ చేస్తున్నప్పుడు ఆర్ఎల్స్ ఇంకేదైనా యానివర్సరీ ఆర్ ఎనీథింగ్ ఎంటీ గ్లాస్ బాటిల్స్ యూస్ చేస్తాం కదా. సో అందులో లైట్స్ కోసం మనం డిఫరెంట్ ఐడియాస్ చూస్తుంటాం. సో ఈ లిడ్స్ పెట్టుకుంటే దీనికి లైట్ స్ట్రింగ్ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. సో ఆ బాటిల్లోకి మీరు ఇది వేసేస్తే చాలు, లైటింగ్ అనేది వస్తుంది ఆ బాటిల్ నుంచి. సో ఇలా ఇది సెట్ ఆఫ్ 4 వచ్చాయి నాకు. 1 2 3 4 సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఇదొకటి, ఇది బ్యాటరీ ఆపరేటెడ్, లోపల బ్యాటరీస్ వేసుకొని మనం ఆపరేట్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే, మీషోలో మనం ఫస్ట్ ఆర్డర్తో ఫ్లాట్ 30% ఆఫ్ వస్తుంది మనకి. మనం ఎప్పుడైతే మీషోలో ఫస్ట్ టైం ఆర్డర్ చేసామో ఫ్లాట్ 30% ఆఫ్ మనకు వచ్చేస్తుంది. సో అదైతే హ్యూజ్ అమౌంట్ అనే చెప్పుకోవాలి 30% అనేది, బికాజ్ మనకి ఎంత సేవ్ అయినట్టే కదా మనీ. అండ్ అది కాకుండా యాజ్ ఐ సెట్ బిఫోర్, నేను వీడియోలో ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది నన్ను అడుగుతుంటారు రీసెల్లింగ్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో రీసెల్లింగ్ చేయాలంటే జస్ట్ మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు కస్టమర్కి ఎంత మార్జిన్ ఇస్తారో అది చూసుకొని అది యాడ్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్గా కస్టమర్ అడ్రస్కి ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది, మీ మార్జిన్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. సో వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు జస్ట్ బై షేరింగ్ ద పిక్చర్స్. సో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. సో మనం అవుతున్న కొద్దీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లైక్ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా కానీ. ఫస్ట్ మీ సర్కిల్లో అండ్ మీ ఫ్రెండ్స్లో అలా స్టార్ట్ చేయండి, వర్కౌట్ అయితే హ్యాపీ కదా. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్. ఇది ప్లాంట్ హోల్డర్స్ చిన్నవి, కాకపోతే నేను దానికి కాకపోయినా దేనికైనా యూస్ అయ్యే అని చెప్పి తీసుకున్నాను. చాలా క్యూట్గా అనిపించినది, లైక్ కొన్ని ఫేస్ క్యూట్గా అనిపిస్తాయి కదా. సో చాలా క్యూట్ అనిపించినవి. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయి. ఇది అండ్ దిస్ వన్. సో 3 సెట్ వచ్చాయి నాకు. ఇక్కడ పార్టీషన్లోకి బాగుంటుంది అనిపించింది. ఆల్రెడీ డక్స్ పెట్టాను, 4 డక్స్ ఉంటాయి, 3 లిటిల్ డక్స్ అండ్ 1 మదర్ డక్. సో అలా బాగుంటాయి అని చెప్పి అనిపించింది. సో ఇది తీసుకొచ్చాను. ద నెక్స్ట్ వన్ ఈజ్ దిస్. చాలా క్యూట్ ఉంది. ఆగండి మీకు దీని మీద పెట్టి చూపిస్తా, సో దాట్ మీకు అర్థమవుతుంది ఎట్లా ఉన్నాయని చెప్పేసి. చాలా క్యూట్ ఉన్నాయి ఇవి, చాలా చిన్నగా ఉన్నాయి, లైక్ ఈ సైజ్ ఉన్నాయి, క్యూట్గా అనిపించాయి. సో 4 వచ్చాయి, సెట్ ఆఫ్ 4. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మీషోలో, లైక్ ఇవి ఒక్కటే కాదు, ఇంకా సేమ్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో నాకైతే పర్సనల్గా ఇది నచ్చింది, సో ఇది తీసుకున్నాను. క్యూట్గా అనిపించింది అది చూడడానికి కూడా, సో అందుకే. అండ్ అంతే, ఈసారి అయితే మీషోలో నేను ఇవి పర్చేస్ చేశాను, లైక్ స్టోరేజ్కి రిలేటెడ్, డెకార్కి రిలేటెడ్. ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాక నేను ఇంకా ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను ఎలా చేసుకున్నాను, నాకు ఎంతవరకు యూజ్ అయ్యాయి అని చెప్పి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. యాజ్ ఐ సెట్, ఇదైతే నేను ఇంకా నమ్మలేకపోతున్నా, బయట నేను అంత ప్రైస్కి కొన్నానా అని చెప్పేసి. సో ఇఫ్ మీరు కావాలంటే బయట ప్రైస్తో కూడా చెక్ చేసుకోవచ్చు. మీషోలో చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు ఇది డెకార్ అండ్ స్టోరేజ్వి మాత్రం.
అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీషోలో మీ ఫస్ట్ ఆర్డర్కి ఫ్లాట్ 30% ఆఫ్ వస్తుంది మీకు. సో హరీ అప్ అండ్ ప్లేస్ యువర్ ఆర్డర్. అంటే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీషో ఈజ్ ఇండియాస్ నెంబర్ 1 యాప్ ఫర్ రీసెల్లింగ్. మీరు రీసెల్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. 1 రూపీ కూడా పెట్టక్కర్లేదు. మీరు జస్ట్ పిక్చర్స్ అవి షేర్ చేసుకొని మీ సర్కిల్లో ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఆర్డర్స్ పంపించేసి మీ మార్జిన్ మీరు తీసుకొని చాలా హ్యాపీగా చేసుకోవచ్చు బిజినెస్. అంటే ఎలా అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఆర్ ఎల్స్ బిజినెస్లో స్టార్ట్ చేయాలి, బిజినెస్లో దిగాలి అంటే భయపడే వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ నాకైనా ఎవరికైనా భయం ఉంటుంది ఎలా నడుస్తుంది ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ మన మీద మనకి రావడానికి మన దగ్గర ఎలా పర్చేస్ చేస్తారు, మనల్ని ఎంత ట్రస్ట్ చేస్తారు అనేది ఒక ఐడియా మనకు వస్తుంది. సో మనం చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ మనకి బిల్డ్ అవ్వడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా మీ బిజినెస్ని స్టార్ట్ చేసేయండి.